మనందరి కోసము మరణించడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చినట్లుగా కొన్ని వచనాల ద్వారా మనం చూడొచ్చు పుల్లారా. అయితే ఆయన పుట్టినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ దినాలలో కానీ, ఆనాటి దినము నుంచి నేటి వరకు కూడా మనము జరిగిస్తూ వస్తున్నటువంటి ఈ విధమైనటువంటి క్రిస్మస్ ఆరాధనలో కానీ అనేక రూపాలలో అనేక రకాలుగా ఆయన జనన విధానము గురించి మనం నేర్చుకుంటూ తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని యేసుక్రీస్తు ప్రభువారి తదనంతరము ఆయన శిష్యులు కానీ లేదా ఆయన ద్వారా బలపరచబడినటువంటి వారందరూ కానీ ఆయన ద్వారా శక్తిని పరిశుద్ధాత్మ ప్రభావమును నింపుకొని మరి నడిచినటువంటి దైవజనులు అందరూ కానీ సువార్తను వారు మోసుకొని నేటి వరకు కూడా మనకి అందించేటటువంటి క్రమాన్ని మనం చూడొచ్చు పులారా. అయితే ఆ సువార్తని వారు నేటి వరకు అందిస్తున్నటువంటి క్రమంలో వారు పడినటువంటి కష్టము, వారు పడినటువంటి వేదన, వారు పడినటువంటి బాధన గనక మనం చూస్తే పులారా, రోమాపత్రికలో ఒక మాట ద్వారా మనము వాటిని చూడొచ్చు. రోమాపత్రిక 9వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. ఈ మాటలు ఎవరు అంటున్నారంటే పౌలు గారు అంటా ఉన్నారు పుల్లారా. ఏమనంటా ఉన్నాడు? నాకు బహు దుఃఖమును మానని వేదన నా హృదయములో ఉన్నది. ఈ సంతోషకరమైనటువంటి దినమున పౌలు గారు చెప్తున్నటువంటి మాట, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలదు. మరి అందరం సంతోషిస్తున్నాం కదా పుల్లారా, క్రీస్తు పుట్టాడని, క్రీస్తు మన కొరకై వచ్చాడని, మన కొరకై మరణించి తిరిగి లేచాడని అందరూ సంతోషిస్తూ ఉన్నటువంటి ఈ శుభదినమున పౌలు గారు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నాకు బహు దుఃఖము నా హృదయములో మానని వేదన. ఎందుకది? కింద వచనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని గనక మనం చూస్తే, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తులనై ఉండగోరుదును అని అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు పుల్లరా? నేను నిజమే చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు, నాకు వేదనగా ఉంది, నాకు దుఃఖముగా ఉంది, నా హృదయంలో మానని వేదన ఉంది. ఎందుకు ఆ వేదన ఉంది అని గనక ఆలోచన చేస్తే కింద ఆయన అంటున్నాడు కదా, దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు, దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు అనగా క్రీస్తుని విశ్వసించకుండా, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించకుండా, క్రీస్తుని నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరించకుండా ఉన్నటువంటి దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై, ఏమన్నాడంట? నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తులనై యుండ గోరుదును. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఒకవేళ నేను క్రీస్తు నుండి బయటికి వస్తే వారు క్రీస్తుని సొంత రక్షకుడిగా తెలుసుకుంటారు అని గనక తెలిస్తే, అర్థమైందని ఈ మాట? నేను ఇప్పుడు వరకు క్రీస్తులో ఉన్నాను, క్రీస్తులో ఎదుగుతున్నాను, క్రీస్తులో కొనసాగుతున్నాను. ఒకవేళ నేను క్రీస్తు నుంచి బయటకు రావటం ద్వారా దేహ సంబంధులైనటువంటి నా సహోదరులు గనక రక్షణ గనక వస్తే నేను సంతోషముగా క్రీస్తు నుంచి బయటకు వచ్చేస్తానంట. అంటే అతని యొక్క భారం ఏమైంది అక్కడ? నేను శాపగ్రస్తులైనా పర్వాలేదు, కానీ దేహ సంబంధులైన నా సహోదరులకు ఏం కలగాలంట? రక్షణ కలగాలి. ఆమేన్. ఆ రక్షణ కలగటానికి క్రీస్తు నుంచి నేను వేరైనా పర్వాలేదు అంటున్నాడు. క్రీస్తు నుంచి వేరై నేను శాపగ్రస్తుడైనా పర్వాలేదు, కానీ ఇప్పుడు ఏం కలగాలంట? నా సహోదరులకు ఏం కలగాలి? ఆమేన్. సహోదరులకు ఏం కలగాలంట? రక్షణ కలగాలి. దేహ సంబంధులకు, శరీర సంబంధులకు,
అప్పటి వరకు క్రీస్తు అంటే ఎరిగి ఉండి కూడా క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారందరూ కూడా ఒకవేళ నేను క్రీస్తుని విడిచిపెడితే వారు రక్షణలోనికి వస్తారని తెలిస్తే నేను క్రీస్తుని విడిచిపెట్టి శాపగ్రస్తుడిగా అవటానికైనా ఇష్టమే, కానీ వారు రక్షణ పొందుట నాకు చాలా ప్రాముఖ్యము, ప్రాధాన్యత అని ఆయన చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఆయన యొక్క భారం. ప్రియులారా, ఎవరుంటారండి ఇలాగా? ఇతరుల కోసం మనం ఉంటామా? ఉన్నవే. ఇతరుల మంచి కోసం నేను శాపగ్రస్తుని అయిపోయినా పర్వాలేదు అని అనుకుంటావా? అనుకోమే. ఇతరుల కోసం నేను క్రీస్తు నుంచి వేరైపోతాను అని అనుకుంటావా? అనుకోమే. కానీ ఈయన అనుకున్నాడు ఇక్కడ, అందుకే నా హృదయంలో వేదన ఉంది, దుఃఖం ఉంది. ఎందుకంటే నా దేహ సంబంధులు లేదా సహోదరులు ఇంకా నువ్వు క్రీస్తుని గుర్తెరగకుండా వారు ఉండటాన్ని బట్టి నా హృదయములో ఇంకా వేదన, ఇంకా దుఃఖము అలాగే ఉందని పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం క్రీస్తు లోకములో పుట్టాడు, కానీ అనేక మంది హృదయాలలో ఇంకను క్రీస్తు పుట్టలేదు అని దాని అర్థం. పుల్లారా, లోకంలోనికైతే ఆయన వచ్చాడు, లోకాన్ని వెలిగించడానికి ఆయన వచ్చాడు, చీకటిలో ఉన్న వారికి వెలుగునివ్వడానికి ఆయన వచ్చాడు. కానీ ఈ పౌలు గారు చెప్తున్న మాటల పక్షమై మనం చూస్తే గనక ఇంకా అనేక మంది హృదయాలలో ఆయన ఇంకనూ వెలుగుగా, రక్షకుడిగా ఏమాత్రమో పుట్టలేదు. అటువంటి వారి పక్షమై నాకింకను వేదన కలుగుతుంది, మహా దుఃఖము కలుగుతుందని ఆయన నేటి దినాన ఉన్నటువంటి సంఘమంతటిని కూడా చెప్తా ఉన్నాడు. ఉందా పుల్లారా ఈ భారం మనలో? ఉందా పుల్లారా? ఎదుటివారు రక్షణ పొందలేదనే భారం ఉందా లేదా? నిజంగా ఉందా? ఉందా? ఉంటే మనం ఏం చేయాలి మరి? ప్రార్థన చేయాలి. వారి హృదయాలలో యేసయ్య పుట్టేటట్లుగా ప్రార్థన మాత్రమే కాదు, మన ప్రవర్తన కూడా అలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వేదన, బాధ చూడండి పౌలు గారి దగ్గర. నేను క్రీస్తు నుంచి వేరైనా పర్వాలేదు, వారు రక్షణలోనికి వస్తారంటే, క్రీస్తుని తెలుసుకుంటారంటే, క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారంటే నేను వేరైనా పర్వాలేదు, శాపగ్రస్తునైనా పర్వాలేదని ఎంత కమిట్మెంట్తో పౌలు గారు ఆ మాటను చెప్తా ఉంటున్నారో ఒకసారి ఆలోచించండి. 5వ వచనం రాయబడుతుంది కదా పుల్లరా, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై నాడు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో అంటే ఈ వంశావళిలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టటాన్ని మనం అక్కడ చూడొచ్చు పుల్లారా. అయితే కింద 8వ వచనంలో ఆయన అంటాడు కదా పుల్లారా, అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు. శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడదురు. శరీర సంబంధమైన వారు దేవుని పిల్లలు కారు, వాగ్దాన సంబంధమైనటువంటి పిల్లలు మాత్రమే దేవుని యొక్క సంతానము. ఇప్పుడు ఆయన ఏమన్నాడు అక్కడ? దేహ సంబంధమైన, శరీర సంబంధమైన అనే మాటను ప్రస్తావించాడు అక్కడ. ఈ దేహ సంబంధమైన, శరీర సంబంధమైనటువంటి పిల్లలు దేవుని పిల్లలు కారంట పిల్లరా. ఎవరు ఈ దేహ సంబంధమైన పిల్లలంటే, ఎవరు ఈ శరీర సంబంధమైనటువంటి పిల్లలంటే, ఎవరైతే ఈ 2025వ సంవత్సరపు ఈ క్రిస్మస్ దినమున ఇంకా ఎదుటివారు రక్షణ పొందలేదు అని అనుకుని కూడా అవేమి పట్టించుకోకోకుండా, అవేమి తెలుసుకోకోకుండా ఇక వారంతటికి వారే ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటున్నారు చూసారా, వారందరూ కూడా ఎవరంట? దేహ సంబంధమైన పిల్లలు, శరీర సంబంధమైన పిల్లలు. అంటే వారిలో భారం ఉందా? లేదు. వారిలో భారం ఉందా పిల్లరా? లేదు. కానీ ఇక్కడ ఏమంటుంది లేఖనం? శరీర సంబంధమైన పిల్లలు వారు. అంటే పండగ వచ్చిద్ది వెళ్ళిద్ది, దినం వచ్చిద్ది వెళ్ళిద్ది, కానీ అసలు వారు రక్షణ పొందారా లేదా? వారు క్రీస్తుని అంగీకరించారా లేదా? వారి హృదయంలో క్రీస్తు పుట్టాడా లేదా అనే విషయం వాళ్ళకి అనవసరం. వాళ్ళకి పండగ వచ్చింది, చక్కగా చేసాం, చక్కగా విందులు చేసాం అనే తప్ప
క్రీస్తు వారి హృదయములో జన్మించాడా లేదా అనేటటువంటిది వాళ్ళకి ఏమాత్రం కూడా అవసరమో లేదు. కానీ క్రీస్తు మన హృదయంలో జన్మించాడు కదా పుల్లారా, అది మాత్రం మనకి చాలా అవసరం అండి. ప్రతి పండగ రోజు లేదా పండగ దినాలలో, ప్రత్యేక దినాల్లో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేసి అసలు ఎలాగ ఇప్పుడు నిజంగా క్రీస్తు అనేక మంది హృదయాల్లో జన్మిస్తేనే పండగ కదా, ఇంకా నా పక్కన కుటుంబంలో ఉన్న వారికి రక్షణ లేదు కదా, ఎదురు కుటుంబంలో ఉన్న వారికి రక్షణ లేదు కదా అని ఎప్పుడైనా ఆలోచన చేశారా పుల్లారా? చేశారండి? చేస్తే దేవునికి మహిమ కలుగును గాక. మరి చేయకపోతే పుల్లారా, మన హృదయంలో క్రీస్తు ఎలాగైతే పుట్టాడో అనేక మంది హృదయాల్లో క్రీస్తు పుట్టడమే నిజమైన క్రిస్మస్. కావున ఈ శరీర సంబంధమైన వారి కోసం, ఈ శరీర సంబంధమైనటువంటి వాటిలోనే క్రిస్మస్ను వెతుకుతున్నటువంటి వారి కోసం, శరీర సంబంధమైనటువంటి క్రియల ద్వారా క్రిస్మస్ ఆనందాన్ని వెతుకుతున్నటువంటి వారి కోసం నీలో ఎప్పుడైతే ఆ బాధ కలుగుతుందో, మనలో ఎప్పుడైతే వేదన కలుగుతుందో, ఆ వేదన ద్వారా వచ్చేదే నిజమైన క్రిస్మస్ ప్రియులారా. ఆ బాధ ద్వారా వచ్చేదే నిజమైన క్రిస్మస్. కానీ శరీర సంబంధమైనటువంటి క్రియలు, కార్యాల ద్వారా వచ్చే సంతోషము నిజమైన క్రిస్మస్ కానే. ఈ పౌలు గారికి అక్కడ ఏమి కలిగిందంటే భారం కలిగింది. నేను శాపగ్రస్తునైనా పర్వాలేదు, వారు మాత్రం రక్షణలోనికి రావాలి. ప్రార్థనకు వచ్చినంత మాత్రాన వారేమి కూడా దేవునికి సంబంధించిన బిడ్డలుగా అయిపోరు, దేవుని సంబంధులుగా వారు కారు. నేనైనా, మీరైనా, మనమైనా ఆయన సొంత రక్షకుడికి అంగీకరించకుండా, మన హృదయంలో మనసులో ఆయన పుట్టకుండా ప్రార్థనకు వచ్చినంత మట్టుకు మనము దేవుని బిడ్డలుగా ఏమాత్రము కానే. ఈ మాట ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి పుల్లారా, దేవుని బిడ్డలము ఎప్పటికీ మనం కానే కాము. కానీ ఆయన మన యొద్దకు వచ్చాడు కదా. ఇందాక మనం ఒక వాక్యం చదివించాం, యోహాను సువార్తలో 1వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే పుల్లారా, 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 10వ వచనం, ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను, కానీ తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు చూడండి, ఆయన స్వకీయులే ఆయన ఏం చేయలేదంట, అంగీకరించలేదు. ఇందాక పౌలు గారు ప్రస్తావించినటువంటి విషయాలు ఎవరి గురించి అంటే ఇశ్రాయేలును బట్టి పుల్లారా. ఆయన స్వకీయులే ఏం చేశారంట, ఆయనను అంగీకరించలా. ఆయన వచ్చాడు, లోకాన్ని వెలిగించడానికి వచ్చాడు, స్వకీయులతో ఉన్నాడు, కానీ స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. అందును బట్టి అక్కడ రాయబడుతుంది, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. ఆయనను విశ్వసించిన వారికి, ఆయనను అంగీకరించినటువంటి వారికి మాత్రమే దేవుని పిల్లలు కావటానికి అధికారము. కానీ మందిరానికి వచ్చినంత మాత్రముగా వారు దేవుని పిల్లలు, బిడ్డలు ఏమాత్రము కానే. అమ్మ నమ్ముతారు ఈ మాట? ప్రార్థన చేసినంత మాత్రాన దేవుని బిడ్డలు వారు కారు. ఏం చేయాలి అక్కడ? దేవుని విశ్వసించాలి, అంగీకరించాలి. నా కొరకై మరణించాడని, తిరిగి లేచాడని ఎందరైతే అంగీకరిస్తారో వారికి ఏ అధికారం అంటే దేవుని బిడ్డలుగా పిలువబడేటటువంటి అధికారం వారికి మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శరీర సంబంధమైన వాటిలో కోలాహలాన్ని వెతికేటటువంటి వారిలో వారు ఎప్పటికీ ఎన్నటికీ దేవునికి సంబంధించినటువంటి బిడ్డలుగా, పిల్లలుగా వారు పిలువబడరు. ఈయన అంటా ఉన్నాడు అక్కడ, ఇదిగో నేను వచ్చాను కానీ వారెవ్వరు కూడా నన్ను గురించి తెలుసుకోలేదని గ్రహించినటువంటి ఆయన అంటున్నాడు కదా, ఎందరైతే నన్ను అంగీకరించారో, ఎందరైతే నన్ను విశ్వసించారో వారికి మాత్రమే దేవుని పిల్లలు అవటానికి అవకాశము ఉంది. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలన కానీ శరీరేచ్ఛల వలన కానీ మానుషేచ్ఛల వలన పుట్టిన వారు కానే కాదు. ఎవరి ద్వారా పుట్టిన వారండి వారు? దేవుని ద్వారా
అంటే దేవుని ద్వారా పుట్టడం అంటే ఆయనను ఎందరైతే అంగీకరిస్తారో, ఎందరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా దేవుని ద్వారా పుట్టినవారు కనుక వారందరూ కూడా దేవుని బిడ్డలే. ఈ క్రిస్మస్ దినాన మనం ఏం చేయాలంటే పుల్లరా, దేవుని బిడ్డలు కావటానికి మనం ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా దాని అర్థం మన హృదయాల్లో యేసయ్య పుట్టాలి, మన మనసులో యేసయ్య పుట్టాలి, మన హృదయంలో యేసు వాక్యం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి వాక్యం ఎప్పుడైతే హృదయంలో ఉంటుందో అప్పుడే దేవునికి సంబంధించినటువంటి బిడ్డలుగా మనము అవుతాం. ఇక దానికి మినహాయించి వారందరూ కూడా శరీరము ద్వారా, రక్తము ద్వారా, మనుషుల ఆశల ద్వారా పుట్టిన వారే కానీ దేవునికి సంబంధించిన బిడ్డలు ఏమాత్రము కానే ఈ దేహ సంబంధమైన, శరీర సంబంధమైన బిడ్డలు రక్షణలోనికి రావాలి అని పౌలు గారు చాలా బాధపడుతూ వేదన పడుతూ ఉన్నాడండి. ఇప్పుడు అర్థమైందా పుల్లారా పౌలు గారి వేదన ఎందుకంట? శరీర సంబంధమైన, దేహ సంబంధమైన వారు కూడా రక్షణలోనికి రావాలి అని ఆయన యొక్క వేదన ఉంది, ఆయన మనోదుఃఖముగా ఉన్నది. అందుకే ఆయన అన్నాడు, అందరూ కూడా బిడ్డలు కారు, శరీర సంబంధులైన వారు అందరూ కూడా ఆయన బిడ్డలు కారు, ఆత్మ సంబంధులైన వారే, ఆయనను అంగీకరించిన వారే, ఆయనను విశ్వసించిన వారు మాత్రమే ఎవరంట పుల్లరా? దేవుని బిడ్డలు. ఇప్పుడు మనమందరం ఎవరు అంట? శరీర సంబంధమైన పిల్లలమా, దేవునికి సంబంధించినటువంటి బిడ్డలమా? నిజమేనంటారా? అంటే దాని అర్థం క్రీస్తు మన హృదయములో పుట్టాడనే పుట్టలేదనే? పుట్టాడు కదా. మరి పుట్టినటువంటి నీకు నీ ఎదుట కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలలో మరి ఇంకా క్రీస్తు పుట్టలేదు కాబట్టి మరి నీకు మనోవేదన లేదా? నీకు బాధ లేదా పుల్లరా? బాధ లేదా? ఎక్కడ బాధ ఉన్నది? కత్తులు కట్టాలు తీసుకుని వస్తున్నారు కొంతమంది మీదకి కదా పుల్లారా? అవునా కదా? చెబుదామని మొదలేస్తేనే ఏమండి కత్తులు, కటార్లు, చీపురు కట్టలు, రాళ్ళు, గులకరాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారి మీద కూడా అలాగే వచ్చారు కదా, రాళ్ళు రువ్వి చంపాలనుకున్నారు. ఒకసారి యోహాను సువార్తకు వద్దాం పుల్లరా. యోహాను సువార్తలో 7వ అధ్యాయములో కొన్ని మాటలు గనక మనం చూడగలిగినట్లయితే, యోహాను సువార్త 7వ అధ్యాయము పుల్లరా 43వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి ఆయనను గూర్చి జన సమూహములలో ఏం కలిగిందంట? భేదం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు వారిని బట్టి జన సమూహంలో ఏం కలిగిందంటే భేదం కలిగింది. ఈ భేదం అప్పుడే కాదండి, ఈరోజు కూడా ఈ భేదం కలుగుతానే ఉంది. ఒకవేళ మీరు పొరపాటున యేసయ్య పరిచర్య చేసినటువంటి దినాల్లోనే ఆయన్ని బట్టి భేదం వచ్చిందేమనుకుంటున్నారేమో. ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం బేరీజు వేసుకొని చూస్తే నేటి దినాన కూడా జన సమూహంలో ఏం కలుగుతుందంట? భేదం కలుగుతుంది. ఎందును బట్టి అంటే రక్షణకి సరైనటువంటి అర్థము లేక, రక్షణకు సరైనటువంటి అర్థము వెతకలేక అనేక మంది జన సమూహంలో ఏం కలుగుతుందంట? భేదము కలుగుతుంది. నాటి దినాన భేదము కలిగిందంటే పుల్లరా, జన సమూహములో భేదం వచ్చింది. ఎందుకు భేదం వచ్చిందంటే ఆయన 38లో వచ్చి అన్నాడు కదా, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనములు చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పినప్పుడు ఆ మాటను అనేక మంది తీసుకోలేకపోయారు, ఆ మాటను అనేక మంది అంగీకరించలేకపోయారు. అరే ఈయనెవర్రా, ఈయన యందు విశ్వాసం ఉంచమంటున్నాడు, అసలు ఈయనెవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, వడ్లవాని కుమారుడు కాదా, ఒక ప్రవక్త కాదా అని అనుకుంటూ ఉన్నటువంటి వారిలోనే భేదం వచ్చేసింది. అనేక మంది అయితే నమ్మలేదు, కానీ కొంతమంది అయితే నమ్మి దేవుని స్తుతించారు. నమ్మనటువంటి వారందరూ కూడా ఏం చేశారో తెలుసా పుల్లారా? ఆయనను పట్టుకొని ఆయనను చంపాలని, రాళ్ళు రువ్వి కొట్టాలని వారందరూ కూడా ప్రయత్నము
అంటే నాటి దినాల్లోనే నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్పినప్పుడు విన్నవారందరిలో భేదము కలిగింది. నేటి దినాల్లో కూడా ఇది శరీర సంబంధమైనది, ఇది మీరు చేయకూడదు అని అంటా ఉన్నప్పుడు కూడా భేదాలు వస్తున్నాయి పురులారా. ఇదిగో రక్షణ పొందినటువంటి మీరు ఈ కార్యమును చేయకూడదు అని చెప్పినప్పుడు భేదాలు వస్తున్నాయి పురులారా. సంఘ భేదాలను తీసుకొస్తున్నారు, సంఘ క్రమాలను తీసుకొస్తున్నారు, వారి సిద్ధాంతాలను తీసుకొస్తున్నారు. కానీ బైబిల్లో చెప్పబడినటువంటి మాటలు, సత్యాన్ని వారు పక్కన పెట్టేస్తూ ఉన్నారు. భేదములు కలుగుతూ ఉన్నాయి, భేదములు వస్తూ ఉన్నాయి. కాబట్టి పౌలు గారికి మనోవేదన కలిగిందండి. పౌలు గారికి మహాదుఃఖము కలిగింది. శరీర సంబంధమైన బిడ్డలను బట్టి ఆయన మనోదుఃఖముతో, మనోవేదనతో ఉన్నటువంటి రీతిలో నేటి దినాన రక్షణ పొందిన మనము, విశ్వసించిన మనము, అంగీకరించినటువంటి మనము కూడా అనేక మంది హృదయాలలో క్రీస్తు పుట్టినట్లుగా మనము కూడా ఆ రీతిగా పులర సువార్త పరిచర్యను ముందుకు కొనసాగించేవారిగా అవుదుముగాక. అప్పుడు భేదాలు వస్తాయి. ఇక్కడ వచ్చినటువంటి రీతిగానే భేదాలు వస్తాయి. ఇదే అధ్యాయంలో మనము పుల్లరా ఇదే యోహాను సువార్తలో 10వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే 19వ వచనం 20వ వచనం 2 వచనాలను మనం చదువుదాం. ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము కలిగింది. ఏమన్నారంట పుల్లరా? వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారనిరి. మరి కొందరైతే ఇది దెయ్యము పట్టిన వాని మాటలు కావు, దేవునికి మహిమ కలుగునుగాక. మరలా యూదులలో భేదం వచ్చిందంట. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి సత్యమైన మాటలను బట్టి, నా యందే రక్షణ ఉందని చెప్తున్నటువంటి మాటలను బట్టి, నా ద్వారా పరలోక రాజ్యానికి వెళ్తారని చెప్తున్న మాటలను బట్టి, విశ్వసించిన వారు నా యందు విశ్వాసము కలిగి జీవించాలని చెప్తున్నటువంటి మాటలను బట్టి మరలా యూదులలోకి ఏమొచ్చిందంట? భేదం వచ్చింది. భేదం వచ్చి ఏమంటున్నాడు? అనేక మంది ఏమంటున్నారు? ఇదిగో వాడు దయ్యము పట్టినవాడు. ఎవరైనా? యేసయ్య. నీవేమో దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువారిని మహాదేవుడుగా మనం ఎంచి ఆయన స్తుతిస్తా గణపరుస్తూ ఉంటే ఈ శరీర సంబంధమైన బిడ్డలు ఏమంటున్నారంటే పుల్లరా, వాడు దయ్యము పట్టినవాడు, వాడు వెర్రివాడు, వాని మాట ఎందుకు? వాటి మాట ఎందుకు? ఏ మాట అది? ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారిలో జీవజల నదులు పొంగి పొరలుతాయి అని చెప్పిన మాట అనేక మంది జన సమూహానికి ఏ మాట కనిపించిందంటే వెర్రి మాట కనిపించింది. ఇంకా పైగా ఏమంటున్నారంట? వాడు దెయ్యము పట్టినా, వాడు దెయ్యము పట్టినా. అంటే చూడండి పిల్లలు, జనులు ఎవరినైనా ఏ మాటనైనా నేస్తారు. ఏ సైనే అనగా లేది అమ్మా, ఏ సైనే అననగా లేనిది నిన్ను నన్ను అనలేరా? అనలేరా అంటారా? యేసయ్యను వాడు దెయ్యం పట్టినవాడు, వాడు వెర్రివాడు అని అన్నారు కదా, మనల్ని అనరా? అంటారు. ఎవరంటారు తెలుసా? శరీర సంబంధమైన వారు మాత్రమే అంటారు. శరీర సంబంధమైనటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ రీతిగా సువార్త చెప్పినప్పుడు, లేదా మనోవేదనతో, దుఃఖముతో, ఆత్మీయుల భారము కలిగి ఉన్నప్పుడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా సహజంగా అంటాడు, వీరు వెర్రివాడు, వీడికి అసలు ఏం తెలియదు, పట్టుకొని బైబిల్ పట్టుకొని బయలుదేరుతూ ఉన్నాడు అని సహజంగా అంటూ ఉంటారు పురులారా. ఇక్కడ అదే జరిగింది. అయితే మరికొందరైతే ఏమన్నారు తెలుసా? ఇవి దయ్యము పట్టిన వాని మాటలు కావు, దయ్యము గుడ్డివాని కన్నులు తెరవగలదా? దేవునికి స్తోత్రం. ఒక దెయ్యం పట్టిన వాడిని ఏం చేసిద్ది? స్వస్థం చేసిద్దా? చేయదు కదండి. దేవుడు మాత్రమే చేయగలడు. కాబట్టి ఇది వెర్రి మాటలు కాదు, ఇవి దెయ్యం పట్టిన వాని మాటలు కాదు, జీవము కలిగిన దేవుని మాటలు పిల్లరా. విశ్వసించినటువంటి వారికి ఈ మాటల ద్వారా నిత్య జీవం కలగబోతా ఉందని ఆ వచనాల ద్వారా మనం చూడవచ్చు పుల్లారా. కాబట్టి ఇక్కడ భేదము కలుగుతూ ఉంది. నీ క్రమాన్ని బట్టి, మన క్రమాన్ని బట్టి మనుషుల్లో భేదం కలుగుతూ ఉంది. మనం నడుస్తున్నటువంటి క్రమమును బట్టి మనుషుల్లో ఏం కలుగుతుందంట? భేదం కలుగుతుంది. కలగట్లేదా పుల్లారా? ఈ గ్రామంలో కలగట్లేదా?
ఈ క్రమాన్ని బట్టి, అపోస్తల క్రమాన్ని బట్టి భేదాలు రావట్లేదా? వస్తున్నాయి. కానీ ఆ మాటలు నువ్వు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఏమాత్రము లేనే. అందుకే 22వ వచనం ఒకసారి చూడండి పుల్లారా, త్వరగా ముగిస్తాను ఈ వచనాల ద్వారా. ఆయన ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను, ఆలయ ప్రతిష్ఠ పండుగ. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మండపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమన్రి. అందుకు యేసు, మీతో చెప్పి తిని కానీ. ఏమన్నారంటే పిల్లరా, మీతో ఆల్రెడీ నేను చెప్పాను కానీ మీరు అది ఏమన్నాడు చూడండి అక్కడ. నీవు క్రీస్తువైతే స్పష్టంగా మాకు తెలియపరచు, సందేహము లేకుండా చెయ్యన్నారు. ఇప్పుడు అక్కడ ఆయన ఏమన్నాడు అక్కడ? అందుకు ఏసేమన్నాడు, మీతో చెప్పి తిని కానీ మీరు ఎందుకు నమ్మరు? మీరు శరీర సంబంధమైన వారు గనుక. శరీర సంబంధమైనటువంటి క్రియలలో ఆనందాన్ని వెతికేవారు గనుక, శరీర సంబంధమైనటువంటి కార్యములలో ఆనందాన్ని వెతికేవారు గనక ఈ జీవము కలిగిన జీవజల ఓటలు పారేటటువంటి ఈ మాటలు నేను చెప్పాను, అయినా మీరు నమ్మలేదు. అంటే ఆల్రెడీ చెప్పేశారంటే యేసయ్య, ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. నేటి దినాన దైవజనులు చెప్పారు, అపోస్తలులు చెప్పారు, ఆ క్రమాన్ని చెప్పారు. అయినా వారు ఏం చేయలేదంటే పుల్లరా, నమ్మలేదు. అందుకు ఆయన ఏమంటున్నాడంటే పుల్లరా, నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమన్నాడంట? నా గొర్రెలు నా స్వరము వినును. అంటే ఇప్పుడు చెప్తే వినేటటువంటి వారు లేరు పుల్లరా. ఇప్పుడు నేను వచ్చి ఒక సత్యమైన మాటను చెప్పాను అనుకో, ఎవరో పక్కన వచ్చి అడ్డు పుల్లేస్తూ ఉంటారు. ఏమేస్తారండి? ఓ పుల్లేస్తారు. ఏ పుల్లది? వారి సిద్ధాంతాలనే పుల్లేస్తారు. బైబిల్లో సత్యం చెబితే సిద్ధాంతాలనే పుల్లేస్తారు. అందుకని యేసయ్య ఏమన్నాడు అక్కడ? నేను ఎప్పుడో చెప్పేశానయ్యా, నేను ఎప్పుడో చెప్పేశాను, కానీ మీరు నమ్మరు. ఎందుకు నమ్మరు? శరీర సంబంధమైనటువంటి వారిగా ఉండిపోయారు. ఆత్మల పట్ల భారం ఏమాత్రం ఉండదు కాబట్టి, శరీర సంబంధమైన దానిలో ఆనందాన్ని, సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు కాబట్టి వారు ఆ మాటలను వినరు, వినినా నమ్మరు పుల్లరా. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆనాటి దినము నుంచి ఆయన పరిచర్యను చేతబట్టుకున్నటువంటి శిష్యులు కానీ, అపోస్తలులు కానీ, దైవజనులు అందరూ కూడా నేటి దినాన్ని అనేక రీతులలో ఆయన సత్యాన్ని చెప్తా ఉన్నప్పుడు, యేసయ్య మన హృదయంలో పుట్టాలనే సత్యవంతమైనటువంటి మాటలు చెప్తా ఉంటున్నప్పుడు పుల్లరా, వినినటువంటి వారు ధన్యులవుతారు. ఎవరైతే వినకుండా ఉంటారో వారందరూ కూడా శరీర సంబంధమైనటువంటి బిడ్డలే, కానీ దేవునికి సంబంధించినటువంటి బిడ్డలుగా వారు ఏమాత్రము కానే కారు. అందుకని ఈ భేదాలు కలుగుతూ ఉంటాయి. పండగ చేసే దగ్గర కూడా భేదాలు కలుగుతూ ఉంటాయి. క్రమాన్ని ఆచరించే దగ్గర కూడా భేదాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ భేదాన్ని నువ్వు గుర్తెరగాలంటే మొదటిగా నీవు జ్ఞానవంతుడుగా అవ్వాలి, నీవు జ్ఞానవంతురాలుగా అవ్వాలి. ఆ భేదము వచ్చినప్పుడు దాన్ని తిప్పుకొట్టేంత జ్ఞానము దేవుడు మనందరికి ఇచ్చునుగాక. కదా పుల్లారా? ఆ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎవరికి వచ్చిందంటే దేవుని బిడ్డలకు మాత్రమే. ఎవరికి వచ్చింది అది? ఎవరైతే తనను అంగీకరిస్తారో, ఎవరైతే తనని విశ్వసిస్తారో వారందరూ కూడా ఎవరి బిడ్డలుగా అవుతారంటే పుల్లారా? దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా అవుతారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాటలు పుల్లారా. నేటి దినాన మన టార్గెట్ ఏంటంటే నిజముగా మనము దేవుని బిడ్డలుగా అవ్వటమే. దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా మనం అవ్వాలి. దేవుని పిల్లలుగా మనం అవ్వాలి. క్రీస్తు నిజముగా మన హృదయములో పుట్టాలి. క్రీస్తు మన హృదయంలో పుడితేనే అప్పుడు దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా మనం అవుతాం. అవినప్పుడు నీకేం కలుగుతుందంటే పిల్లరా, భారము కలుగుతుంది. ఆమేన్. ఏం కలుగుతుందంట? భారము కలుగుతుంది. ఏ భారం? ఇందాక పౌలు గారు ఏ భారం అయితే ఉందంట? నాకు మహావేదన
మనోదుఖం ఉంది. అవసరమైతే నేను క్రీస్తు నుంచి తప్పిపోతే వీరు రక్షణలోనికి వస్తారని తెలిస్తే నేను తప్పిపోయి శాపగ్రస్తునైనా అవటానికి ఇష్టమే. కానీ అనేక మంది ఏమవుతున్నారంట? రక్షణలోనికి నడుస్తున్నారు. ఆమేన్. అదండి మన భారం, అదండి మన యొక్క భారం పురులారా. అది మన భారం. ఆ భారంతో మనం ముందుకు కొనసాగాల. ఇక్కడ పాటలు పాడిరు, ఇక్కడ డ్యాన్స్ లేరు, ఏం ఉండవు. ఇక్కడ నూతన ఎరుషలేములో అవేం ఉండవు పురులారా. ఆమేన్. ఆ డ్యాన్స్లే ఉండవు. అంటే అక్కడ వేస్తున్నారని కాదు, కామన్గా చెప్తున్నాను. ఎందుకంటే మనకు అవి చూస్తే కొంచెం ఉల్లాసం ఉత్సాహం వచ్చేసిద్ది కదా పురులారా. ఉల్లాసం ఉత్సాహం వచ్చింది. కానీ దేవుని యొక్క వాక్యములో ఉన్న సంతోషం ఎందులో లేదు పురులారా. దేవుని మాటలో ఉన్న శక్తి ఎందులో కూడా లేదు. కాబట్టి మనం అందరూ కూడా దేవుని బిడ్డలు కావటానికి, దేవుని పిల్లలు కావటానికి, దేవునికి నచ్చినటువంటి బిడ్డలు కావటానికి క్రీస్తు నిజముగా మన హృదయములో పుట్టాలి. ఆయన లోకములో పుట్టాడు, ఆయన నిజముగా మన హృదయములో పుట్టాలి. హృదయంలో పుట్టాడు కావున ఇంకా ఎందరి హృదయాలలో అయితే ఆయన పుట్టలేదో వారి అందరి ఎడల నీవు మనోవేదన భారము కలిగి ప్రార్థన చేసి వారిలో కూడా క్రీస్తు పుట్టేటట్లుగా చేసినప్పుడే నీకు నాకు నిజమైన క్రిస్మస్. లేకపోతే 25 క్రిస్మస్ కాదు, 2026 క్రిస్మస్ కాదు. నా సహోదరుడు చెప్పినట్లుగా నాకైతే కామన్గానే ఉండిద్ది పుల్లారా. నేను ఈ ప్రత్యేకంగా నాకేమీ క్రిస్మస్ అని నాకేం అనిపించదు. ఎందుకంటే క్రీస్తులో ఉన్నావు, ఎదుగుతున్నావు, చెప్తున్నాం కాబట్టి నాకు ప్రత్యేకంగా అయితే పెద్దగా అనిపించదు. అంతే. దాని అర్థం ఏంటి? నిజమైన క్రిస్మస్ అంటే రోజు చేసుకోవచ్చు. మనం క్రీస్తు హృదయంలో ఉంటే రోజు చేసుకోవచ్చు. ఈరోజే చేయాల్సినటువంటి అవసరం లేదు. మన హృదయంలో ఉన్నంత కాలము, మనం సంతోషంగా ఉన్నంత కాలము, మనం ఆనందంగా ఉన్నంత కాలము రోజు సెలబ్రేట్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఒక దినాన్ని ఇలాగ సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. రోజు చేసుకోవచ్చు. ఆమేన్. కాబట్టి మన భారం అంతా కూడా ఏంటంటే, ఇప్పుడు క్రీస్తు మన హృదయాల్లో పుట్టాడు కాబట్టి ఎవరి హృదయాల్లో అయితే క్రీస్తు ఇంకా పుట్టలేదో వారి హృదయాల్లో క్రీస్తు పుట్టేటట్లుగా నీవు ఈ డిసెంబర్ 25 2025 సంవత్సరం నుంచి 2026 డిసెంబర్ 25 వరకు గనక ఆ భారముతో గనక మనం కొనసాగితే పుల్లరా, ఆ వేదనతో మనం కొనసాగి ప్రార్థన చేస్తే ఖచ్చితముగా మరొక సంవత్సరం అంటే వచ్చే సంవత్సరంలో అనేక మంది హృదయాలు నీవు కలిగి ఉన్న భారము ద్వారా వారి హృదయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించునుగాక. ఆ భారముతో, ఆ లక్ష్యముతో మనం పనిచేయాలి. ఆ లక్ష్యముతో మనం పనిచేయాలి. ఆ లక్ష్యముతో మనం ముందుకు కొనసాగాలి. వారిలో ఎలాగైనా క్రీస్తు పుట్టాలి. శరీర సంబంధంగా కాదు, శరీర క్రియల ద్వారా కాదు, భేదముల ద్వారా కాదు, సత్యము ద్వారా, సువార్త ద్వారా, విశ్వసించుట ద్వారా, అంగీకరించుట ద్వారా, సత్యాన్ని నమ్ముట ద్వారా, బైబిల్ని విశ్వసించుట ద్వారా, వాటన్నిటి ద్వారా క్రీస్తు నిజముగా వారిలో పుట్టేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి, మన ఆలోచన ఉండాలి. ఉంటుందా పుల్లారా? ఉంటుందా? ఈ 25 నుంచి వచ్చే సంవత్సరం 25 వరకు అలాగే ప్రయత్నం చేస్తారా? చేస్తారండి? చేస్తారా? చేయరా? భారంతో ఉంటారా? భారంతో ఉంటారు కదా. ఉండాలి. భారము, ఆత్మల పట్ల భారము. అవసరమైతే నేనేమైనా పర్వాలేదు, వాళ్ళు రక్షణ పొందితే చాలన్నాడు పౌలు గారు. ఇది ఈ ప్రాముఖ్యత గురించి మనం చెప్పాలి, మనం బోధించాలి, మనం చెప్పాలి. భేదములు వచ్చినప్పుడు వాటిని కూడా మనము సమస్యను కూడా సున్నితంగా పరిష్కరించేటటువంటి జ్ఞానం కూడా మనకి రావాలి. కాబట్టి ఆ రీతిగా మనం కొనసాగాలి పుల్లారా. ఈ 2025 క్రిస్మస్ దినాన
మనం ఆ రీతిగా ఎవరిలో అయితే ఇంకా క్రీస్తు నిజముగా జన్మించకుండా శరీర సంబంధులుగా ఉండి మేము దేవుని బిడ్డలమే అని చెప్పుకుంటున్నారో వారి యొద్దకు నిజముగా నీవు సువార్తను తీసుకుని వెళ్ళాలి. సువార్తను నువ్వు మోసుకుని వెళ్ళాలి. సత్యమైన మాటలు మోసుకుని వెళ్ళి ఆ మాటలు వారి హృదయములో భద్రపరిచి వారి హృదయాల్లో కూడా నిజముగా క్రీస్తు పుట్టేటట్లుగా చేసే గొప్ప జ్ఞానము, శక్తి, ధైర్యము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. మోకరిద్దాం. విత్తబడిన వాక్యమును బట్టి ప్రార్థన చేద్దాం. పుల్లరా, ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. దేవదేవుడు మనతో చెప్తున్నటువంటి మాట, నశించిపోతున్న వారి ఎడల నేటి క్రిస్మస్ దినాన నీవు భారం కలిగి ఉండాలని, నేటి దినాన భారముతో నీవు ఉండాలని, మహావేదన మనోవేదన హృదయములో పౌలు గారు ఎలాగైతే ఉంచుకొని ఇదిగో అవసరమైతే నేనైనా నశిస్తాను కానీ వారు రక్షణ పొందటమే ప్రాధాన్యమని చెప్పిన పౌలు గారి మాటలను హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటను ఆధారం చేసుకొని నడుము కట్టుకొని అనేక మందిని దేవుని బిడ్డలుగా అవటానికి, దేవుని బిడ్డలుగా చేయటానికి నీవు సిద్ధం చేసుకో. నీ మనసును నీవు సిద్ధం చేసుకో. నీ హృదయాన్ని నీవు సిద్ధం చేసుకో. పరిస్థితులు ఏమైనా, అనేక మంది భేదములు పుట్టించినా, అనేక మంది ఇది క్రమము కాదని చెప్పినా, ఇది సిద్ధాంతమని చెప్పినా, వాటిని ఎదుర్కోగలిగిన ధైర్యము, శక్తి, బలము దేవుడు మనకి రానున్న దినాలు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. అటు ప్రత్యేకతమైనటువంటి శక్తి కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. విత్తబడినటువంటి వాక్యం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. మౌనంగా ఉండొద్దు పిల్లారా. ప్రార్థన చేద్దాం. ఆ మనోవేదనతో, ఆ బాధలతో క్రీస్తు ఎలాగైతే జన్మించడానికి ఎన్నో ఇరుకుల ద్వారా, ఇబ్బందుల ద్వారా, ఇదిగో మరియమ్మ గారు ఎంతైతే ఆ బాధను అనుభవించి లోకంలోనికి క్రీస్తు వారిని తీసుకొచ్చిందో అంతకంటే ఎక్కువ వేదన మనం కలిగి అనేక మందిని క్రీస్తు వైపునకు నడిపించినట్లుగా, ఆయన బిడ్డలుగా చేయనట్లుగా, అతి భారము మనం కలిగి ఉన్నట్లుగా ప్రభు సహాయం కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థించండి పిల్లరా, ప్రార్థించండి. క్రిస్మస్ దినాన క్రీస్తు మన హృదయములో ఏ రీతిగా అయితే పుట్టాడు, అనేక మంది హృదయాల్లో పుట్టినట్లుగా, ప్రభువా నా ద్వారా పుట్టినట్లుగా, నూతన యెరూషలేము సంఘము ద్వారా పుట్టినట్లుగా, సత్యవంతమైనటువంటి వాక్యము ద్వారా, మాటల ద్వారా పుట్టినట్లుగా అటు ధన్యత దయచేయమని ప్రభువుని అడుగుదాం. ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థనలో ముందుకు ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. ప్రార్థించండి పిల్లరా, ప్రార్థించండి. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. నీకు భారము లేదా అని ప్రభు నిన్ను అడుగుతా ఉన్నాడు. ఆత్మల భారము లేదా అని ప్రభు నిన్ను అడుగుతా ఉన్నాడు. నీ మట్టుకు నీవు అలాగే ఉంటావా? నీ హృదయంలో జన్మించిన యేసు అనేక మంది హృదయాల్లో జన్మించేటట్లుగా నీవు చేయవా? వారు శరీర సంబంధమైన బిడ్డలుగానే ఉంటూ నువ్వు ఏ రీతిగా చూస్తూ ఉంటావని ఆయన మన ప్రశ్న సంధిస్తున్నాడు. పుల్లరా, ప్రశ్నను సంధిస్తున్నాడు. ప్రశ్నను సంధిస్తున్నాడు. ప్రశ్నను సంధిస్తున్నాడు. ప్రార్థిద్దాం. అయ్యా శక్తి నాకు దయచేయి, ఆ బలము నాకు దయచేయి. అనేక మంది హృదయాల్లో క్రీస్తు పుట్టినట్లుగా, క్రీస్తు పుట్టినట్లుగా, క్రీస్తు సత్యవంతమైనటువంటి వాక్యము ద్వారా పుట్టినట్లుగా ధన్యత, కృప దయచేయమని ప్రభువుని అడుగుదాం. ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యం కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. సహోదరు ఇశ్రాయేలు అన్న మనందరినీ ప్రార్థనలో ముందుకు నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండకుండా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం.